మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయి. అందులో మరి మీ జీవితంలో నేను చెప్పబోయే మార్పులు ఏమైనా జరిగాయా చెక్ చేసుకొని నాకు కామెంట్ చేయండి తప్పకుండా కూడా. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి స్టిల్ ఈరోజు వరకు అంటే 2026 ఆగస్టు వరకు గృహములో మార్పులు, రూమ్ చేంజెస్, జాబ్లో మార్పులు చేర్పులు, అనారోగ్య సమస్యలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర పోలీస్ స్టేషన్ రిలేటెడ్, కోర్టు రిలేటెడ్ కానీ, ఆస్తి పంపకాలకు సంబంధించింది కానీ, లేదా ట్రేడింగ్ కానీ, లేదా మనీ ఏమైనా పోగొట్టుకోవడాలు కావచ్చును. ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగుంది అని అనుకునేటువంటి సమయంలో ఉద్యోగం పోవడము. ప్రజెంట్గా మనము ఉద్యోగరీత్యా ఇప్పుడు లైక్ నోటీస్ పీరియడ్ దాకా ఉండడము. ఇంకా విదేశాల్లో ఉండేటువంటి వారికైతే ఇప్పుడు రాబోయే నవంబర్ నెల, అక్టోబర్ నెల వీసా లాస్ట్ డేట్, ఈ లోపు ఉద్యోగాలు రావాలి. రాకుంటే ఇబ్బందులు, H1 పిక్ అవ్వడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఒక 50 సంవత్సరాలు ఉంది అని అనుకుంటే వారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 2022 నుండి 22 నుండి మీ జీవితంలో జరిగిన మార్పులు వేరు, అంతకు ముందున్న పరిస్థితి వేరు. చాలా 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 బ్యాడ్ ఈవెంట్స్ను చూసినటువంటి వారు మీరే. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు, కొడుకుకు వివాహం కాక బాధపడడం, కూతురుకి వివాహం అయ్యి అల్లుని వల్ల బాధపడడం కావచ్చును. 1, 2 అని కాదు, చాలా 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 సమస్యలు. సమయం లేక ఒక 4-5 విషయాలు మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది.
సో ఇక్కడ ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందేటువంటి అవకాశాలు ఉన్నవి. సెప్టెంబర్ నెలలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగవచ్చును. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు విస్తరణకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చును. ఆదాయము కొంత మెరుగుపడేటువంటి యోగం కనబడుతున్నది. కాకుంటే కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి. గడిచిన 3-4 నెలల్లో చెస్ట్ పెయిన్ కానీ, సూసైడ్ అటెంప్ట్ కానీ, లేదా స్ట్రోక్ రావడం కానీ ఇలాంటివి. పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడులు ఆలోచించి చేస్తే మంచి లాభాలు పొందవచ్చును. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శుభకార్యాలు అంటే పెళ్ళి మాత్రం బలం చాలా తక్కువగా ఉంది. 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇక జీవిత భాగస్వామి విషయాలకు వచ్చినట్టయితే అనుబంధం బలపడుతుంది. వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కొంత వివాహ ప్రయత్నాలు అనుకూలించవు అని చెబుతూ, వ్యాపారంలో కూడా కొంత పెద్ద ఎత్తున నష్టపోయారు. ఏది చేయాలి అని అనుకున్నా కూడా 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకొని దయచేసి ముందుకు వెళ్ళండి. ధనుస్సు రాశి వారికి 2015-16లో బాగాలేదు, 2025-26లో కూడా బాగుండదు. మరి యొక్క సెప్టెంబర్ నెలలో ఏదో కొంత అనుకూలంగా మాత్రం ఉన్నది. పెద్దగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కొంతమేర మరీ ముఖ్యంగా భూ సంబంధిత పనులు, ఎస్పెషల్లీ భూమి కొనడము, అమ్మడము, లేదా అమ్మిన వారి నుంచి డబ్బులు రావడం కానీ, లేదా అమ్ముదామని చూసినా అమ్ముడు పోవడం లేదు అని అనుకునేటువంటి వారికి అమ్ముడు పోవడము. ఇక తల్లికి కొంత అనారోగ్య సమస్య ఏదైనా ఉండే ఛాన్స్ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. సో పిల్లలకు సంబంధించినటువంటి శుభకార్యాల సంబంధించినవి ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇలా 1, 2, 3 కొన్ని పనులు అయితే బాగున్నాయి. మరి కొంత డబ్బు పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, భూ సంబంధిత, కోర్టు సంబంధిత కొన్ని చిక్కులు అయితే ఉన్నవి. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదే. కనుక మీకు నాకు ఒక మొబైల్ ఫోన్ నెంబర్ ఒకటే దూరం. కనుక నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత తప్పకుండా ఖచ్చితంగా 1% అన్న మీ జీవితంలో మార్పు అనేది ఉంటుంది. అది నాతో మాట్లాడిన మీ అందరికీ తెలుసు. ఆల్ ద బెస్ట్.